హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున తీరు గర్హనీయం. టీడీపీ అభ్యర్థులు నక్క ఆనందబాబు, ఆలపాటి విమర్శలు. డీఎస్పీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో ధర్నా. పోలింగ్ నిర్వహణలో అధికారులు వైఫల్యం. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి చూపు ఫలితాల వైపే. విజయంపై ఎవరికి వారే ధీమా. నవమి ఉత్సవాలకు ఆంధ్ర ప్యారిస్ ముస్తాబు. పట్టణంలో సిద్ధమవుతున్న చలువ పందిళ్లు. వేమూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్క ఆనందబాబు పేర్కొన్నారు. పోలింగ్ సందర్భంగా మేరుగ అనుచరులు చేసిన దౌర్జన్యం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు. ఓటమిని అంగీకరించలేకనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మేరుగ నాగార్జునను అరెస్టు చేయాలంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వేమూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ టీడీపీ అభ్యర్థులు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు శుక్రవారం ధర్నా చేపట్టారు. మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఇరువురు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. మేరుగ నాగార్జునకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తమ కార్యకర్తలపై దాడి చేసిన మేరుగ నాగార్జునను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ స్నేహిత నక్క ఆనందబాబు వద్దకు వచ్చి ఆయనతో చర్చించారు. ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. గ్రామాల్లో జరిగిన పరిస్థితిని డీఎస్పీ స్నేహితకు ఆనందబాబు వివరించారు. మళ్ళీ ఇంకోటి రాత్రి మళ్ళా రావికంపాడి గ్రామస్తులు తీసుకుని మళ్ళా పోయి పోలీస్ స్టేషన్ మళ్ళీ ఈ పూట మళ్ళీ ఏంటి ఏం భయప్రాంతం తీసుకోవడం ఉద్దేశం. దీనికి సంబంధించి ఒక కులాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్సీలు మొత్తం ఉన్న పనికి మాత్రం తాగించి ఈ విధంగా కులాల మధ్య పోటీ పెట్టి గొడవలు ఇది నీచం. ఇంతకుముందు మా ప్రాంతంలో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ముందస్తుగా మీరు యాక్షన్ అనంతరం ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ సందర్భంగా బూతుమల్లి, రావికంపాడు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున దౌర్జన్యం, రౌడీ యుజానికి పాల్పడ్డాడని అన్నారు. తాము ఓడిపోతామన్న ఉక్రోషంతో ఈ విధమైన చర్యలకు పాల్పడ్డాడని విమర్శించారు. పచ్చని వాతావరణంలో జీవించే ప్రజల మధ్య ఆయన కులాల చిచ్చు పెడుతున్నారని అన్నారు. తమ అధినేత జగన్ మాదిరిగానే కింద స్థాయి నేతలు కూడా వ్యవహరిస్తున్నారని అన్నారు. మేరుగ నాగార్జునపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అభ్యర్థి చేసినటువంటి అరాచకం, దౌర్జన్యం, రౌడీజం, ఈ చర్యలన్నీ కూడా పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఓటమిని అంగీకరించలేక ఒక ఫ్రస్ట్రేషన్లో ఇటువంటి సంఘటనలు పాల్గొనడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. వీటిని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎంతో ప్రశాంతమైనటువంటి డెల్టా ప్రాంతంలో పచ్చని వాతావరణంలో ప్రశాంతమైన జీవితం సాగించేటటువంటి ప్రజల మధ్య కులాల చిచ్చు రగించడానికి, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి, రాజకీయ కక్షలకు ఫ్రాక్షన్ ఏరియాగా తయారు చేయడానికి ఈ అభ్యర్థి నాగార్జున ఎవడైతే ఉన్నాడో
ఈ విధంగా ప్రవర్తించడం అనేది నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే హెచ్చరించారో అదే కార్యక్రమాలు చేశారు. మరి వాటన్నింటినీ కూడా పోలీసు అధికారులు కూడా మరి నిర్లక్ష్యం వహించారా లేదా వాళ్ళ వల్ల చేత కాలేదా అనేది అర్థం కాని పరిస్థితి. సాక్షాత్తు మంత్రిని అక్కడ మంత్రి మీద దౌర్జన్యం చేయకపోతే వాళ్ళు కరెక్ట్ టైంకి స్పందించలేదు. ఇక్కడ చేసినటువంటి సంఘటనలన్నీ కూడా ఇక్కడ ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం కానీ గ్రామం మీద దాడి 3 సార్లు ప్రయత్నం చేశారు. రాత్రి 12:30 వరకే ఆ గ్రామం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఉన్నారు. గుంపులుగా పేదలుగా గ్రామస్తులంతా భయంతో బెక్క తెచ్చిపోయి గ్రామంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. అప్పటి నుంచి మానిటర్ చేస్తూ వస్తే ఎస్పీ ఫోన్ చేస్తే ఎస్పీ సిక్సాపు డిఎస్పీ సిక్సాపు ఇది నిరంకుశం అనుకోవాలా నిర్లక్ష్యం అనుకోవాలా మరి వాళ్ళ చేతకాంతనం అనుకోవాలా వాళ్ళకి అసహనం వాళ్ళు ఆ టైంకి మరి వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారనేది వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఈ చర్యలకు అన్నింటికీ కూడా కారకుడైనటువంటి ఒక సంఘ విద్రోహ శక్తిగా తయారైనటువంటి ఈ నాగార్జున మీద ఆ నాగార్జున అనుకున్నటువంటి రిఫ్రాపర్స్ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా మొత్తం కూడా వీటి ఎవిడెన్సెస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కడి మీద కేసులు నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళకు బయట జరగనిపై ప్రమాదం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ నాయకులకు సమస్యలు సృష్టించడం తప్ప పరిష్కరించే తీరు తెలియదని అన్నారు. బూతుమల్లి గ్రామం టీడీపీ కంచుకోట అని ఓటమి చెందుతామన్న భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వాళ్ల కారుపై వాళ్లే దాడి చేసుకుని టీడీపీ కార్యకర్తలపై నెపం వేస్తున్నారని అన్నారు. పోలింగ్ రోజు గ్రామంలో బీభత్సం సృష్టించి సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించారని ఆయన విమర్శించారు. బూతుమల్లి గ్రామంలో అందరికీ తెలుసు, మొట్టమొదటి నుంచి అది తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన గ్రామం. ఆ గ్రామం వెళ్ళొచ్చు రావచ్చు, కానీ ఆ గ్రామంలో నువ్వు అమానుషంగా ప్రవర్తించి రెచ్చగొట్టి దాడికి దిగి మహిళలను కూడా చూడకుండా వాళ్ళ జడలు పట్టుకొని లాగించి నీ పక్కనున్న కుర్రాళ్ళతో నువ్వు అమానుషంగా ప్రవర్తించి పైగా నీ కారు నువ్వే పాల్గొట్టుకొని నువ్వు ఎవరో పాల్గొట్టారని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే చాలా దుర్మార్గం. నీవు వెంటనే నువ్వు చేసిన గొడవకి అదేవిధంగా పంటల్ని నష్టపెట్టావు. అక్కడ ఉన్న పైలాన్ని పాల్గొట్టించావు, అక్కడ ఉన్న ద్వారాన్ని పాల్గొట్టించావు. నీ యొక్క ప్రత్యక్షంగా నువ్వు పోలీసులు సాక్ష్యంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. ఈనాడు ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతంలో నువ్వు చేసే ఆందోళన దానివల్ల నష్టం ప్రజలందరికీ జరుగుతూ ఉంది. వెంటనే నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పి నీ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసిన ప్రతి చర్య కూడా చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ రోజున నీపై చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీసు వారిని. ధర్నా కార్యక్రమంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణలో పారదర్శకత, విధులు పూర్తిగా లోపించాయని, ఓటు వేసేందుకు వచ్చిన ఓటరు ఆవేదన చెందాడని జనసేన అభ్యర్థి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గతంలో ఎన్నడూ ఇలాంటి పోలింగ్ నిర్వహణ చూడలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్కు ఏర్పాట్లు చేయటంలోనూ సజావుగా జరిపించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఎన్నికల నిర్వహణకు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎన్నికల సంఘం విధి నిర్వహణలో వైఫల్యం చెందిందని అన్నారు. ఒక్క ఓటు వేసేందుకు 4 నుంచి 5 గంటల సమయం తీసుకుందంటే ఎంత బాధాకరంగా జరిగిందో తెలుస్తోందని చెప్పారు. గ్రామాల్లో అయితే ఎండ మండుతున్నా ఓటు వేసేందుకు నిరీక్షించిన ఓటర్కు కనీసం తాగునీరు ఇచ్చే సదుపాయమే లేదని చెప్పారు. పోలింగ్ 7 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పిన ఎన్నికల సంఘం 8 గంటలైనా పోలింగ్ ప్రారంభం కాలేదని, కొన్ని చోట్ల అయితే మధ్యాహ్నం అయినా ఎన్నికల పోలింగ్ జరగలేదని చెప్పారు. మోదీ ప్రభుత్వం వ్యవస్థని దిగజార్చిందని చెప్పిన నాదెండ్ల ఎన్నికల పోలింగ్లో చిన్న సమస్యలు వస్తుంటాయని, అయితే గందరగోళ పరిస్థితిని స్థానిక పార్టీలు తీసుకొచ్చాయని చెప్పారు. సుదూర ప్రాంతాల నుండి ఓటు వేసేందుకు ఎంతోమంది వచ్చారని, ఇక్కడ జరిగే పోలింగ్ చూసి బాధపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఇటువంటి వ్యవస్థ మారాలని, జన సైనికులు సుశిక్షణతో పోలింగ్ నిర్వహణలో తమ విధులు నిర్వర్తించారని నాదెండ్ల మనోహర్ కితాబు ఇచ్చారు. సమావేశంలో తోటగూర వెంకటరమణారావు, జాకీర్ హుస్సేన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 2 ముఖ్యమైన అంశాలు మనం ఈ రోజున మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మొట్టమొదటిది, ఎంతో కష్టపడి వాళ్ళ విధి నిర్వహించిన ఎన్నికల సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, ఏమాత్రం సహకరించని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖజానా నుంచి డ్రా చేశారు ఈ ఎన్నికల కోసం.
ఏ పోలింగ్ బూత్కి వెళ్ళినా కూడా చాలా బాధాకరమైన ఏర్పాట్లు. ఇటువంటి పరిస్థితి చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను, మా నాన్నగారి ఎన్నికలప్పటి నుంచి చూస్తూ వచ్చాను. కానీ ప్రజలు ఈ విధంగా ఆవేదనతోటి ఇబ్బంది పడిన పరిస్థితులు ఏనాడు నేను చూడలేదు. పోలింగ్ సిబ్బంది 3:30కి ఉదయం వాళ్ళ డ్యూటీకి రిపోర్ట్ చేస్తే రాత్రి 12 వరకు పాపం వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మాక్ పోలింగ్ అని ప్రతి బూత్లో నిర్వహించి పోలింగ్ ప్రక్రియ ఎక్కడ కూడా 8ంటికి మొదలు కాలేదు, 7ంటికే మొదలవుతుందని చాలా చోట్ల చెప్పారు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఒక్క ఓటు వేయడానికి 4 గంటల నుంచి 5 గంటల సమయం ఈవెన్ గ్రామాల్లో పట్టింది. పాపం మండు టెండల్లో ప్రజలు ఇబ్బంది పెడుతుంటే సిబ్బంది పాపం సమాధానాలు లేక ఎవరిని సంపాదించాల్సిన తెలియని పరిస్థితి. నేను స్వయాన 117వ బూత్లో కొన్ని ఇబ్బందికరమైన కారణాల వలన ఈవీఎంలు పనిచేయడం లేదంటే అధికార యంత్రాంగం స్పందించిన తీరు చూసి నాకే చాలా బాధేసింది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పాపం వాళ్ళు నిజంగా నాకు కూడా బాధ అనిపించింది. ఉదయం 3:30కు వచ్చి రాత్రి 11 వరకు సిబ్బంది నిన్న పనిచేశారు. తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళకి తప్పకుండా మేమందరం కూడా మా వంతు మేము సహకరించాం, మా వంతు మేము వాళ్ళని ఎంకరేజ్ చేసాం, మా వంతు మేము వాళ్ళని గౌరవించాం. కానీ ఇటువంటి విధానం నేను ఎప్పుడూ చూడలేదు, చాలా బాధ అనిపించింది. మా జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి నాయకుడు, ప్రతి జన సైనికుడు, మమ్మల్ని ఆదరించి అభిమానించిన తెనాలి నియోజకవర్గ ప్రజలకి మా పార్టీ తరఫున పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులు, అధికారులు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఇంకా వాళ్ళు ఇబ్బందులు గురైనా సరే పాపం వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసుకుంటూ వెళ్ళారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని. ఆ ప్రయత్నం చేసినందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. నవమి వేడుకలకు ఆంధ్ర ప్యారిస్ తెనాలి ముస్తాబవుతోంది. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన తెనాలిలో శ్రీరామనవమి ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాలలో భాగంగా సీతారామ మందిరాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మందిరాల వద్ద చలువ పందిళ్లు సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెనాలిలో నవమి ఉత్సవాలను ప్రతి ఏడాది నేత్రపరంగా నిర్వహిస్తూ ఉంటారు. భద్రాచలం తర్వాత అంతటి స్థాయిలో చిన్న భద్రాద్రిగా పేరుగాంచిన తెనాలిలో వేడుకలు జరుగుతూ ఉంటాయి. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో మండపాలను ఏర్పాటు చేసి శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తారు. ఇప్పటికే పట్టణంలోని పలు సీతారాముల మందిరాల వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. దొంగరామునిగా ప్రసిద్ధి చెందిన స్వామివారిని ప్రతిష్ఠించి ఈ ఏడాదికి 100 ఏళ్లు పూర్తవుతాయి. స్వామివారి శతాబ్ది మహోత్సవాలను వైభవంగా జరిపేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో ఉండే విగ్రహాల మాదిరిగా సీతమ్మ వారు రాముల వారి వామాంకం నందు కూర్చున్న విధంగా ఏకశిల విగ్రహం రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం వద్ద నుండి గాంధీ చౌక్ వరకు తాటాకు చలువ పందిళ్లు సిద్ధం చేశారు. బోసురోడ్లోని హనుమాన్ చౌక్ సీతారామ మందిరం వద్ద కూడా నవమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మెయిన్ రోడ్ బోసురోడ్లలో నవమి సందర్భంగా భారీ తిరునాళ జరుగుతుంది. దారి పొడవునా వివిధ రకాల అంగళ్లు భక్తులను ఆకట్టుకుంటాయి. ఉదయం స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు రాత్రి జరిగే తిరునాళ్లను తిలకించేందుకు ఉత్సాహం కనబరుస్తారు. దొంగరాముని ఆలయంలో నవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అర్చకులు జంధ్యాల గురునాథ ప్రసాద శాస్త్రి తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపరంగా జరిపించనున్నట్లు తెలిపారు. తెనాలి పట్టణంలో మెయిన్ రోడ్లో వేయించేస్తున్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం ఈ సంవత్సరం దేవాలయం నిర్మించి 100 సంవత్సరములు పూర్తి అవుతున్న సందర్భంగా మన దేవాలయంలో విశేష కార్యక్రమాలు జరుగుతున్నవి. ప్రప్రదంగా ఉగాది నుండి స్వామివారికి వసంత నవరాత్రులు అనగా 9 రోజులు స్వామివారికి దశావతారాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు స్వామివారికి శ్రీ మహావిష్ణు అలంకారం చేయటమైనది. ముఖ్యంగా రేపు ఉదయం అనగా 13/4/2019 శనివారం ఉదయం 9 గంటలకు
108 మంది దంపతుల చేత సామూహికంగా శ్రీ సీతారామ కళ్యాణములు నయనానందకరముగా జరగనున్నవి. 15/4/2019 సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివార్లకు మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతున్నది. కావున అందరు భక్తులను విచేసి స్వామివారి తిరిగించి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిగా కోరుతున్నాము. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. తెనాలిలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. ఓట్ల పండుగ ముగిసిన నేపథ్యంలో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న చర్చ ఎక్కడ చూసినా జరుగుతోంది. తెనాలిలో గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడంతో ఎవరికి అనుకూలంగా మారుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనపరిచారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రేడ్ పాయింట్ విధానంలో 26 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించారు. 160 మంది విద్యార్థులు 9కి పైగా పాయింట్లు సాధించినట్లు విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తెలియజేశారు. రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాటిబడ్ల శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ఫలితాల వివరాలను ఆయన తెలియజేశారు. సెకండ్ ఇయర్ సైన్స్ విభాగంలో టి శ్రావణి, ఎంపీసీ విభాగంలో 10కి 10 CGPA సాధించింది. బైపీసీ విభాగంలో ఎం తిరుపతమ్మ, సిఈసి విభాగంలో ఎస్కే రెహానా 10కి 10 సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎన్వి కుమార్ చౌదరి 10కి 10 సాధించాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 58 మంది 9కి పైగా గ్రేడ్లు సాధించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో పాటు ఒత్తిడి లేని విద్యా విధానంతో ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. లాభాపేక్ష లేకుండా క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం తమ కళాశాలలో అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతున్నామని ఆయన తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా వైష్ణవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు మంచి ప్రతిభను చూపారు. సైన్స్ విభాగంలో 10కి 10 శ్రావణి, తిరుపతమ్మ, అట్లాగే ఆర్ట్స్ గ్రూప్లో రెహనాబి సాధించారు. 10వ సంవత్సరంలో కుమార్ చౌదరి 10కి 10 ఎంపీసీ విభాగంలో సాధించాడు. ఇటువంటి మంచి ఫలితాలను వైష్ణవి కాలేజీ 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాధించడానికి సంతోషంగా ఉన్నది. ఒత్తిడి లేని విద్య, ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ, క్రమశిక్షణతో మేము ఈ ఫలితాలను సాధిస్తున్నాము. మేనేజ్మెంటు తర్వాత ప్రిన్సిపాలు ఒకటే అవటం వలన మరి మా కాలేజీ తక్కువ ఫీజులతో ఎక్కువ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మరి తెనాలి పట్టణంలో
ప్రప్రథమంగా ఈరోజు ఫలితాల్లో నిలిచాము. దీనికి కారణమైనటువంటి మా విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, మా అధ్యాపకులకి నా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఎస్పీ ఎం స్నేహిత తెలియజేశారు. అందరి సహకారంతోనే పోలింగ్ విజయవంతంగా ముగిసిందని చెప్పారు. సిబ్బంది కూడా తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు. అందరి సహకారంతోనే తెనాలిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీఎస్పీ ఎం స్నేహిత తెలియజేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తాము విస్తృత ఏర్పాట్లు చేశామని డీఎస్పీ తెలియజేశారు. ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేశామని చెప్పారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించామని చెప్పారు. ఇక్కడి పోలీసు యంత్రాంగంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా చక్కగా పనిచేశారని అభినందించారు. ఈవీఎంలలో తలెత్తిన ఇబ్బందులను సైతం అధిగమించగలిగామని చెప్పారు. తెనాలి సబ్ డివిజన్లో నిన్న ఏప్రిల్ 11న జరిగిన ఎలక్షన్ చాలా ప్రశాంతంగా చక్కగా జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా ఓటర్లు ఎంతో ప్రశాంత వాతావరణంలో ఓటును వినియోగించుకున్నారు. చిన్న చిన్న కంప్లైంట్స్ కానీ సివిజిల్ కంప్లైంట్స్ కానీ వచ్చినా ఇమ్మీడియట్గా రష్ అవ్వడానికి మా టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి రష్ అవ్వడం, ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం. అదే సమయంలో బయట నుంచి వచ్చిన ఫోర్స్ కానీ, అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ఫోర్స్ కానీ చాలా ఓపికగా డే అంతా నిన్న యాక్చువల్గా చాలా ఎండతో కూడిన వేడి డే అయినప్పటికీ కూడా చాలా ఓపికగా అందరు మెన్ అండ్ ఆఫీసర్స్ అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్, ఈవీఎంస్తో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగాము. తెనాలి కాన్స్టిట్యున్సీ మొత్తం కలిపి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మెరుగైన గ్రేడ్ పాయింట్లు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. ఒత్తిడి లేని విద్యా విధానం ద్వారానే మంచి ఫలితాలు సాధించామని తెలియజేశారు. రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాటిబడ్ల శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ఫలితాల వివరాలను ఆయన తెలియజేశారు. సెకండ్ ఇయర్ సైన్స్ విభాగంలో టి శ్రావణి, ఎంపీసీ విభాగంలో 10కి 10 CGPA సాధించింది. బైపీసీ విభాగంలో ఎం తిరుపతమ్మ, సిఈసి విభాగంలో ఎస్కే రెహానా 10కి 10 సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎన్వి కుమార్ చౌదరి 10కి 10 సాధించాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 58 మంది 9కి పైగా గ్రేడ్లు సాధించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో పాటు ఒత్తిడి లేని విద్యా విధానంతో ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. లాభాపేక్ష లేకుండా క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం తమ కళాశాలలో అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతున్నామని ఆయన తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా వైష్ణవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు మంచి ప్రతిభను చూపారు. సైన్స్ విభాగంలో 10కి 10 శ్రావణి, తిరుపతమ్మ, అట్లాగే ఆర్ట్స్ గ్రూప్లో రెహనాబి సాధించారు. 10వ సంవత్సరంలో కుమార్ చౌదరి 10కి 10 ఎంపీసీ విభాగంలో సాధించాడు. ఇటు మంచి ఫలితాలను వైష్ణవి కాలేజీ 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాధించడానికి సంతోషంగా ఉన్నది. ఒత్తిడి లేని విద్య, ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ, క్రమశిక్షణతో మేము ఈ ఫలితాలను సాధిస్తున్నాము. మేనేజ్మెంటు తర్వాత ప్రిన్సిపాలు ఒకటే అవటం వలన మరి మా కాలేజీ తక్కువ ఫీజులతో ఎక్కువ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మరి తెనాలి పట్టణంలో ప్రప్రథమంగా ఈరోజు ఫలితాల్లో నిలిచాము. దీనికి కారణమైనటువంటి మా విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, మా అధ్యాపకులకి నా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరం వద్ద వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా సీతారాముల వార్లకు విశేష పూజలు చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాములను పెండ్లి కుమార్తె, కుమారులుగా అలంకరించారు. బోసురడ్లోని హనుమాన్ చౌక్లో గల శ్రీ సీతారామ మందిరంలో వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. 87వ వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా సీతారాముల వార్ల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సీతారాముల వార్లను పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారులుగా అలంకరించారు. అర్చకులు పార్థసారథి శర్మ మాట్లాడుతూ 14వ తేదీన మహాకళ్యాణం జరుగుతుందని చెప్పారు. 13వ తేదీ శనివారం ఎదుర్కోల ఉత్సవం జరుగుతుందని తెలియజేశారు. భక్తులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించాలని కోరారు. రేపు 14వ తారీఖు జరగబోయేటువంటి మహాకళ్యాణానికి పురస్కరించుకుని ఇవాళ స్వామివారిని పెళ్లికొడుకుగా తయారు చేయడం,
అమ్మవారిని పెళ్లి కూతురుగా తయారు చేయడం, బ్రహ్మశ్రీ వేదమూర్తులు కల్లూరి సూర్యనారాయణమూర్తి శర్మ గారి దంపతులు, అలాగే జంధ్యాల సాంబశివశాస్త్రి గారి దంపతులు, ఈ దంపతులందరూ అశేషమైనటువంటి భక్తుల సహాయ సహకారాలతో భక్తులందరూ కూడా కలిసి స్వామివారిని పెళ్లి కొడుకుగా తయారు చేసేటువంటి ఉత్సవం ఈరోజు మన దేవస్థానంలో జరిగింది. అలాగే శ్రీమద్ రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి 24,000 శ్లోకాలు కూడా ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేసుకుని 24 మంది దంపతుల చేత స్వామివారికి కళ్యాణం చేద్దాము అనేటువంటి సంకల్పం దేవస్థానం వారికి జరిగింది. ఆ సంకల్పాన్ని ఆధారంగా చేసుకుని రేపు 13వ తారీఖున ఉదయం పూట సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో ఆ స్వామివారి యొక్క 24 మంది దంపతుల చేత చాలా విశేషంగా ఈ కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తారీఖు 24 మంది దంపతుల చేత కార్యక్రమం జరుగుతుంది. 14వ తారీఖు ఆ స్వామివారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాల్లో కూడా అశేషమైనటువంటి భక్తులందరూ విశేషంగా పాల్గొని ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రుడు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జూనియర్, సీనియర్ విద్యార్థులు మెరుగైన గ్రేడ్ పాయింట్లు సాధించారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఎన్ఆర్ఐ అకాడమీ అత్యున్నత ఫలితాలు సాధించింది. జూనియర్ ఇంటర్లో 92.6, సీనియర్ ఇంటర్లో 96.4% పాస్ పర్సంటేజ్ వచ్చినట్లు ఎన్ఆర్ఐ అకాడమీ సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 10కి 10 గ్రేడ్ పాయింట్లు 36 మందికి రాగా బైపీసీలో 11 మందికి వచ్చాయని తెలిపారు. అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 28 మంది, బైపీసీలో 7 విద్యార్థులు 10కి 10 గ్రేడ్ పాయింట్లు వచ్చాయని చెబుతూ జేఈఈ మెయిన్స్లో ఫేజ్ 1లో సిహెచ్ దినకర్, కె శివవర్మ, డి యశ్వంత్, వివి శివసాయి, దీపక్, అజయ్ బాబు 91 నుండి 98.67% మేర మార్కులు సాధించి ఎన్ఆర్ఐ అకాడమీ కాలేజీకి మంచి గుర్తింపు తెచ్చారని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సీఈఓతో పాటు ప్రిన్సిపల్ రాంబాబు, శివనారాయణలు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెనాలి ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థులు చాలా అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. దాంతోపాటుగా తెనాలిలోనే అత్యధికమైనటువంటి పాస్ పర్సంటేజ్ని కూడా సాధించడం జరిగింది. జూనియర్ ఇంటర్లో 92.6 పాస్ పర్సంటేజ్తో, సీనియర్ ఇంటర్లో 96.4 పాస్ పర్సంటేజ్తో మరి తెనాల్లో ఏ కార్పొరేట్ కాలేజీ కూడా దరిదాపులో లేనటువంటి పాస్ పర్సంటేజ్ని సాధించాము. దీంతో పాటుగా కానీ ఈ విద్యా సంవత్సరంలో జూనియర్ మరియు సీనియర్ రెండు కూడా గ్రేడ్ పాయింట్లు ప్రకటించడం జరిగింది. ఈ గ్రేడ్ పాయింట్స్లో కూడా మరి స్టూడెంట్స్ అందరూ కూడా జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 10/10 సాధించిన విద్యార్థులు 36 మంది, బైపీసీ విభాగంలో 10/10 సాధించిన విద్యార్థులు 11 మంది, మొత్తం 47 మంది విద్యార్థులు జూనియర్ ఇంటర్లో 10/10 సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 10కి 10 సాధించిన విద్యార్థులు 28, బైపీసీలో 10కి 10 సాధించిన విద్యార్థులు 7, సీనియర్ ఇంటర్లో 10/10 సాధించిన విద్యార్థుల సంఖ్య 35. జేఈ అడ్వాన్స్ టీచ్ చేయగలిగినటువంటి వారు, నీట్ సబ్జెక్ట్ని చెప్పగలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని తెనాలి ఎన్ఆర్ఐ అకాడమీలో ఉంచడం వలన గత 3-4 సంవత్సరాల నుండి చాలా మంచి ఫలితాలను ఇవ్వడం జరిగింది. మా అధ్యాపక బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మా మీద నమ్మకం ఉంచి జరిపించినటువంటి తల్లిదండ్రులకు, మా చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్నటువంటి తెనాలిపట్నంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున తీరు గర్హనీయం. టీడీపీ అభ్యర్థులు నక్క ఆనందబాబు, ఆలపాటి విమర్శలు. డీఎస్పీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో ధర్నా. పోలింగ్ నిర్వహణలో అధికారులు వైఫల్యం. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి చూపు ఫలితాల వైపే. విజయంపై ఎవరికి వారే ధీమా.
నవమి ఉత్సవాలకు ఆంధ్ర ప్యారిస్ ముస్తాబు, పట్టణంలో సిద్ధమవుతున్న చలువ పందిళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.